Okay guys, good morning to all of you. So మనకి ఈ రోజు ఏంటంటే వన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ 73 బ్యాచ్ నుంచి మనకి మీ పేరేంటండి డి నాగపల్లి. సో మనకి జాబ్ కొట్టడం జరిగింది ఓటీసీలో గన్ ప్యాక్ అనమాట. గన్ ప్యాక్ నుంచి జాబ్ వచ్చింది ఈ అబ్బాయికి. సో ఓటీసీ ప్రాసెస్లో సో కాబట్టి మన ఇన్స్టిట్యూషన్ నుంచి టోకెన్ ఆఫ్ ది గిఫ్ట్ కింద మనం సో ఇది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఈ జాబ్ ఎలా వచ్చింది మీకు? అదే ఏ క్వశ్చన్స్ ఏం అడిగారు మనకి? ఓటీసీ ప్రాసెస్ కూడా కస్టమర్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇన్వాయిస్ ప్రాసెసింగ్, తర్వాత వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ లో ఇంపార్టెంట్ కూడా అడిగారు అన్నమాట. ఎంఎస్ ఎక్సెల్ లో పైవట్ టేబుల్ వీలుకప్ ఎలా యూజ్ చేస్తారు దాదాపు ఒక హాఫ్ అవర్ చేసింది. ఓకే, హాఫ్ అన్ అవర్ క్లాస్ ఇంటర్వ్యూ జరిగింది. ఓకే, మన ట్రైనింగ్ ఎలా ఉపయోగపడింది మీకు? బాగా పడింది సార్. ఏమైనా మీరు రివర్సల్ ఎలా తీసుకుంటారు టీ కోడ్ చెప్పారు సార్. AP60 ఉంటుంది, ఇలా టీ కోడ్స్ యూజ్ చేసేసి S4 అన్న సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇలా చేస్తాను. నేనైతే ఓల్డ్ వచ్చేసి ఈసీసీ మీద వర్క్ చేశాను. ఇప్పుడు కోచింగ్ నేర్చుకున్నాను హైదరాబాద్లో. లర్నింగ్ అంటే ఓకే ఓకే. సో అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ చేశాను, అన్నీ చేశాను. అడిగాను, అన్నింటికి చెప్పాను. మన ట్రైనింగ్ సెషన్ ఎలా ఉపయోగపడింది మీకు? బాగా యూజ్ అయింది. అంటే నేను చేసినంత ఓల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఓటీసీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇన్వాయిస్ జనరేటింగ్, అది కాక మా ఫ్రెండ్ చెప్పాడు సార్, సజెస్ట్ చేసి మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు బెంగళూరులో. ఆ అబ్బాయి సజెస్ట్ చేయడం వల్ల వచ్చాను. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం, ఏమైనా నేను రావాలంటే కనీసం వాళ్ళ నెంబర్ పెట్టండి, నేను వస్తాను. వాళ్ళు చేసినది కూడా నేను డిఫరెంట్ చేస్తున్నాను. కాకపోతే ఓటీసీ మీద వేసేది కాకపోతే ఫస్ట్ మన ఇండివిజువల్ మీద జాబ్ కొట్టేసి ఒక 2 years ఎక్స్పీరియన్స్ వచ్చినా కన్సల్టెంట్ వెళ్ళడం బెటర్ సార్. ఎందుకంటే స్కిల్స్ అనేవి మన లోపల డిఫరెంట్ ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ S4 అని యూజ్ చేస్తున్నారు ఓటీసీ కూడా. ఒక 1.5 year 2 years అయిన తర్వాత కన్సల్టెంట్కి వెళ్తే డైరెక్ట్ కొట్టే వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, అంటే రెగ్యులర్ వర్క్ చేసేవాళ్ళు. నాకు తెలియదు కాబట్టి నేను ఫస్ట్ నాకు ఇండివిజువల్ వచ్చినా చాలు, 3.5 ప్యాకేజ్ వచ్చినా చాలు అని ఆ హోప్తోనే ఇంటర్వ్యూలు అటెండ్ అయిపోయింది. ఓకే, సో మనకి జాయిన్ అయ్యి 20 రోజులు మీరు రేపు సార్ మన ఇన్స్టిట్యూషన్ ఎగ్జామ్ 2 months అయింది. 2 months లో మనకి 3.6 lakhs ప్యాకేజ్. మీరు మన కన్సల్టెంట్ లో కూడా జాయిన్ అవుతారా లేకపోతే కన్సల్టెంట్ అవుతారా? ఆల్రెడీ పే చేశాను, కానీ నాకైతే ఇండివిజువల్ మీద వచ్చిన తర్వాతనే వెళ్దాము. కాకపోతే కన్సల్టెంట్ డబ్బులు అయితే కట్టేసాం కదా, నెక్స్ట్ కన్సల్టెంట్ ఎప్పుడైనా వెళ్ళాలి హోప్తో. ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకి ఈ ప్యాకేజ్ ఇస్తారు సార్. నేను అనుకున్న ప్యాకేజ్ 50% ఇచ్చారు, 50% ఇచ్చారు సార్. ప్యాకేజ్ అయితే 60 అడిగాను, లాస్ట్ 50 ఇచ్చారు. ఓల్డ్ దానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమంటే స్వీట్స్ కూడా కొంచెం స్వీట్స్ కూడా ఓకే. సో అందులో ఇలా సక్సెస్ అయితే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా, ఏదైతేనే జాబ్. సో జస్ట్ లైక్ ఓకే. సో స్టూడెంట్స్ కూడా పెట్టేసి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి. సో మనకి అబ్బాయి వచ్చి ఆఫీస్కి వచ్చి స్వీట్స్తో మనకి సెలబ్రేట్ చేశాడు. సో ఆల్మోస్ట్ 3.6 lakhs ప్యాకేజ్ ఉంటారు. ఓకే, సో ఇది మనకి విషయం అన్నమాట. సో ఇలా సక్సెస్ అవుతామంటే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో కాబట్టి ఈ అబ్బాయి మనకి లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలి. మన ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. అండ్ కన్సల్టెంట్ కోర్స్ మళ్ళీ మీరు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఒకసారి మనకి ఫీజు పే చేస్తే మళ్ళీ మీరు కంటిన్యూస్గా నేర్చుకునేందుకు లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, క్యాబ్ జర్నీలో కూడా ఒక రౌండ్ అనేది